సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. ఈ వీడియోలో నేను కొరియన్ కనకరాజు సినిమా కలెక్షన్స్ రిపోర్ట్ మాట్లాడబోతున్నాను. అలాగే DC ఈ సినిమాకి సంబంధించిన సెన్సేషనల్ కలెక్షన్స్ రిపోర్ట్ కూడా మాట్లాడబోతున్నాను. ముందుగా కొరియన్ కనకరాజు వరుణ్ తేజ్ ఈ సినిమాతో కొట్టాడు, గట్టిగా కొట్టాడు. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హిట్ కొట్టేశాడు. వీకెండ్ కంప్లీట్ అయిపోయేప్పటికీ సినిమా హిట్ స్టేటస్ తీసేసుకుంటది. ఇది అతను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు. ఈ మధ్య కాలంలో అతని నుంచి వచ్చిన సినిమాలు వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ తీసుకున్నాయి బాక్స్ ఆఫీస్ దగ్గర. నిజంగా డిసప్పాయింటింగ్ ఎక్స్పీరియన్స్ లు. ఎవరైనా ఆ రిజల్ట్ చూసి డిప్రెస్ అయిపోతారు. కానీ వరుణ్ తేజ్ స్పోర్టివ్ గా తీసుకున్నాడు. సినిమాలు చేసుకుంటూ వెళ్ళాలి, జయాపజయాలు మన చేతుల్లో ఉండవు అని అతను నమ్మాడు. మంచి సినిమాలు రావాలి, అవే వస్తాయి, రిజల్ట్స్ వాటంతట అవే పడతాయి అని ఒక నమ్మకంతోనే ముందుకు వెళ్ళాడు. అంటే తను స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకోవడం దగ్గర కొన్ని మిస్టేక్లు జరిగినాయి గత సినిమాలకు సంబంధించి. ఈ సినిమాలో కూడా స్క్రిప్ట్ ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పడానికి లేదు, కాకపోతే కమర్షియల్ వ్యవహారాలు ఉన్నాయి, అవి వర్కౌట్ అయ్యాయి. ఖచ్చితంగా టైం కలిసి వచ్చింది. చూస్తుంటే 2026 సెకండ్ హాఫ్ తెలుగు ఫిల్మ్ స్టార్స్ కి మంచిగా కలిసి వస్తుందని చెప్పాలి. అదృష్టం అందరికి కూడా కొత్త ఊహలు, కొత్త రిజల్ట్స్ ఇస్తున్నాయి. సమంత చాలా పెద్ద బ్లాక్ బాస్టర్ చూసింది. అఖిల్ ఎప్పటి నుంచో బ్లాక్ బాస్టర్ కోసం ఎదురు చూశాడు, అతనికి పడింది లెనిన్ తో. అలాగే వరుణ్ తేజ్ కూడా చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత పెద్ద బ్లాక్ బాస్టర్ పడబోతుంది. ఆల్మోస్ట్ హిట్, అందులో అనుమానమే లేదు కొరియన్ కనకరాజు మూవీ కూడా. ఎందుకంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా అలాగే పర్ఫామ్ చేస్తుంది. సో 2026 సెకండ్ హాఫ్ ఇంతకు ముందుల బ్లాక్ బాస్టర్స్ చూడని హీరోలకి మంచి అవకాశం కల్పిస్తుంది, అదృష్టాన్ని ఇస్తుంది, వాళ్ళ ఫేట్ ని మార్చేస్తుంది అని చెప్పొచ్చు. అంటే స్టార్ హీరోలు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తూనే ఉంటారు. కొన్నిసార్లు టైం కలిసి వచ్చి వర్కౌట్ అవుతాయి. కంటెంట్ అటు ఇటుగా ఉన్న సినిమాలు వర్కౌట్ అవుతాయి. అది జరుగుతుంది కొరియన్ కనకరాజు సినిమాకి సంబంధించి. అనుమానమే లేదు, కంటెంట్ కి సంబంధించి చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, అవి నిజం. కాకపోతే కమర్షియల్ గా కొన్ని విషయాలు వర్కౌట్ అవుతున్నాయి. ఆడియన్స్ కూడా ఈ టైంలో ఎంజాయ్ చేయడానికి సినిమాలు లేవు, అది కూడా ఒక అడ్వాంటేజ్ అనే చెప్పాలి. ఆ పైన హాలిడేస్ ఉన్నాయి. సెకండ్ సాటర్డే హాలిడే, సండే తెలంగాణలో మండే బోనాల్ హాలిడే ఉంది. ఇవన్నీ కూడా కొరియన్ కనకరాజు మూవీకి సూపర్ గా కలిసి వస్తాయి. ఈ 4 రోజుల్లోనే సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ముందు నుంచి ఈ సినిమాకి బజ్ ఉందా అంటే లేదనే చెప్పి. రిలీజ్ కు ముందు ట్రైలర్ వదిలేరు, ఆ ట్రైలర్ కి మంచి బజ్ వచ్చింది. సత్య మీద సూపర్ ఇంప్రెషన్ ఉంది పబ్లిక్ లో. అతను కామెడీ అదిరిపోద్ది, డిసప్పాయింట్ చేయడు అని ఫిక్స్ అయిపోయారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే సినిమాకి ప్రీమియర్స్ సూపర్ గా పడ్డాయి. ప్రీమియర్స్ తోనే చాలా మంచి రెవెన్యూ వచ్చింది. ప్రీమియర్స్ నామకే వాస్తే వేద్దాం అనుకున్నారు, కానీ ఆక్యుపెన్సీస్ చూసి ప్రీమియర్ షోలు పెంచుకుంటే వెళ్ళి అక్కడే అర్థమైంది ట్రెండ్ బాగుంది, సూపర్ గా ఉంది, ఈ సినిమా కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఉన్నారు అని అర్థమైంది. దానికి తగ్గట్టు ఫస్ట్ డే మంచిగా రిలీజ్ ప్లాన్ చేసుకున్నారు. ఫస్ట్ డే సినిమా సూపర్ గా రెస్పాన్స్ తీసుకుంది థియేటర్స్ లో. 2 తెలుగు స్టేట్స్ వ్యాప్తంగా BC సెంటర్స్ లో కూడా మంచిగా నెంబర్స్ పడ్డాయి. అంటే కామెడీకి ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది కాబట్టి ఏ సెంటర్స్ లో మంచి రెస్పాన్స్ కనిపిస్తుంది, BC సెంటర్స్ లో పర్వాలేదనే రెస్పాన్స్ కనిపిస్తుంది. వీకెండ్ వరకు అయితే డోకా లేదు. వీకెండ్ 4 రోజులు సూపర్ గా సినిమా పర్ఫామ్ చేస్తే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత కంటెంట్ క్వాలిటీని బట్టి ఎంత లాంగ్ రన్ వెళ్తుంది అనేది చూడొచ్చు. ఫస్ట్ రోజు చూసుకుంటే కొరియన్ కనకరాజు మూవీ వరల్డ్ వైడ్ దాదాపు ట్రాకర్స్ లెక్క ప్రకారం అయితే 8 కోట్లకు పైన గ్రాస్ రిపోర్ట్ చేసింది. మూవీ టీం 10 కోట్లకు పైన గ్రాస్ వచ్చింది అని పోస్టర్ వేసేసుకుంది. షేర్ చూసుకుంటే వరల్డ్ వైడ్ అన్ని వర్షన్స్ లో కలిపి సినిమా రిపోర్ట్ చేసిన షేర్ 4.5 కోట్ల వరకు ఉంది. 2 తెలుగు రాష్ట్రాల వరకు సినిమా ఫస్ట్ రోజున రిపోర్ట్ చేసిన షేర్ 3.5 కోట్ల వరకు ఉంది. వరుణ్ తేజ్ గత 2 సినిమాల కలెక్షన్స్ చూస్తే ఈ కలెక్షన్స్ సూపర్ డూపర్ అనే చెప్పాలి. ఫస్ట్ రోజున వచ్చిన కలెక్షన్లతోనే గతంలో వచ్చిన అతని సినిమాలకు సంబంధించిన ఫుల్ రన్ కలెక్షన్స్ ని రిపోర్ట్ చేయడం కనిపించింది కొరియన్ కనకరాజు మూవీ. అంటే ఆ టైంలో వరుణ్ తేజ్ నుంచి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టు ఎంటర్టైన్మెంట్ రాలేదు, మంచి కంటెంట్ రాలేదు. సో అతను తీస్తున్న కంటెంట్ మీద కొంత డిసప్పాయింటింగ్ గా ఉన్నారు ఆడియన్స్. అందుకని ఆ సినిమాలు సరిగ్గా పట్టించుకోలేదు. చాలా దారుణమైన కలెక్షన్స్ వచ్చాయి మట్కాకి అని, అందుకు ముందులో వచ్చిన సినిమాలకు కానీ. బట్ ఈ సినిమా ఆ లెక్కల్ని మార్చేసింది. మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ ఉండేప్పటికీ సినిమాకి కలిసి వచ్చింది. ఫస్ట్ రోజున ఇంట్రెస్టింగ్ నెంబర్స్ రిపోర్ట్ చేసింది. రెండో రోజున ఇదే పరిస్థితి కొనసాగింది. ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే 20% ఎక్కువ కలెక్షన్స్ రిపోర్ట్ అయ్యాయి. స్ట్రాంగ్ గా హోల్డ్ చేసింది సినిమా. అంటే సెకండ్ సాటర్డే హాలిడే ఉంది, ఆ పైన కొంచెం పాజిటివ్ ఇంప్రెషన్ నడుస్తుంది సినిమాకి సంబంధించి పబ్లిక్ లో. సత్య కామెడీ బాగుంది, ఈ విషయం బాగా వెళ్తా ఉంది. దీన్ని ఆడియన్స్ ఓన్ చేసుకుని బాగా కలెక్షన్స్ ఇస్తున్నారు. ముఖ్యంగా సిటీస్ లో ఈవినింగ్ షోస్ చాలా బాగా ఫుల్ అవుతున్నాయి. ఈవినింగ్ షోస్ కి వచ్చేప్పటికీ షోస్ పెంచాల్సిన పరిస్థితి కనిపించింది. శనివారం కూడాను, ఆదివారం కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. సోమవారం కూడా సినిమా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంటుంది. 2 రోజుల టోటల్ కలెక్షన్స్ కొరియన్ కనకరాజు వరల్డ్ వైడ్ రిపోర్ట్ చేసింది చూస్తే మూవీ టీం లెక్క ప్రకారం పోస్టర్ మీద 23 కోట్లకు పైన వేసేశారు. ట్రేడ్ లెక్కల ప్రకారం అయితే ఒక 18 కోట్ల వరకు ఉంది. షేర్ చూసుకుంటే 9 కోట్లకు పైన ఉంది. సినిమా బిజినెస్ చూసుకుంటే 13 కోట్లు అని చెప్తున్నారు. సండే వచ్చే కలెక్షన్ తో యాక్చువల్ గా అయితే బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవ్వాలి. చూడాలి మరి ఏం జరుగుద్దో. సండే రోజున కాకపోతే మండే రోజున రిపోర్ట్ అయ్యే కలెక్షన్స్ తో ఖచ్చితంగా సినిమా బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకుంటది. హిట్ అయితే కన్ఫర్మ్. ఆ పైన సూపర్ హిట్ అవుద్దా, బ్లాక్ బాస్టర్ అవుద్దా అనేది వీక్ డేస్ లో సినిమా పర్ఫామ్ చేసే అవకాశాన్ని బట్టి ఉంటది. అంటే నెక్స్ట్ వీక్ కూడా ఇండిపెండెన్స్ డే హాలిడే ఉంది. సో అది కూడా కలిసి వచ్చే వ్యవహారం. సినిమాకి కనుక మంచి ట్రెండ్ కంటిన్యూ అయితే సెకండ్ వీకెండ్ లో కూడా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ అవుతాయి, మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సినిమాతో ఎవరు నష్టపోయే పరిస్థితి లేదు. హిట్ కన్ఫర్మ్. ప్రాఫిట్స్ రేంజ్ ఎలా ఉంటుంది, బ్లాక్ బాస్టర్ అవుద్దా లేదా వేచి చూడాలి. ఇక ఇంకొక సంచలనం నడుస్తుంది గడిచిన వీకెండ్ లో రిలీజ్ అయిన సినిమాలకు సంబంధించి. తెలుగు సినిమా ప్రేక్షకులకి సినిమా అంటే ఎంత ఇష్టం. వాళ్ళు ఇష్టపడితే ఒక స్టార్ ని, డైరెక్టర్ ని ఎలా చూసుకుంటారు, ఎలా ఓన్ చేసుకుంటారు, వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఇస్తారు అని ఇంకొకసారి ఎగ్జాంపుల్ కనపడుతుంది.
DC ఈ సినిమాని సరిగ్గా ప్రమోట్ చేయాల. ఒకటే హై మ్యాటర్, లోకేష్ కనకరాజ్ ఫస్ట్ టైం హీరోగా చేస్తాడు. లోకేష్ కనకరాజ్ ఎవరు? తమిళ్ డైరెక్ట్, కానీ అతనికి విక్రమ్ మూలంగా, లియో మూలంగా తెలుగులో కూడా విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. కూలీకి కూడా అది కనిపించింది. లోకేష్ కనకరాజ్ మీద ప్రేమతో తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని వండర్ఫుల్ గా ఆదరించారు. అతనికి కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది తెలుగులో కూడా. అతని డైరెక్షన్ ని అంత ఇష్టపడతారు. ఒక స్టార్ హీరోని ఇష్టపడినట్టు లోకేష్ కనకరాజ్ ని ఇష్టపడుతున్నారు ఇక్కడ ఉన్న చాలా మంది మూవీ లవర్స్. అది ఈ DC మూవీకి కలెక్షన్స్ రూపంలో ఫస్ట్ రోజు వచ్చింది. అసలు ఎక్స్పెక్టేషన్స్ లేవు. సినిమా రిలీజ్ చేసిన వాళ్ళు కూడా దీని మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. తమిళ్లో రిలీజ్ అవుతుంది కాబట్టి ఇక్కడ కూడా రిలీజ్ చేద్దాం అన్నట్టుగానే రిలీజ్ చేశారు. కానీ ఫస్ట్ రోజున రెస్పాన్స్ చూసి వాళ్ళు రియలైజ్ అయ్యారు. అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమా గొప్పతనం గురించి మాట్లాడటం మొదలుపెట్టి. బట్ లోకేష్ కనకరాజ్ కున్న ఫాలోయింగ్ వేరు. అదే కాదు, ఇంకొక ఎలిమెంట్ కూడా ఉంది DC సినిమాకి సంబంధించి ఇంత హైప్ కనిపించడానికి. అది అనిరుద్ధ్ టీజర్ లోను ట్రైలర్ లోను తన మార్క్ బీజిఎం తో వండర్ క్రియేట్ చేశాడు. టీజర్ లో వచ్చిన బీజిఎం ఇప్పటికీ చాలా మందికి రింగ్ టోన్, దాన్ని గట్టిగా వింటున్నారు, సెలబ్రేట్ చేసుకున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. అంత బాగుంది ఆ మ్యూజిక్, అంత బాగా చేశాడు. మామూలుగా ఇవ్వలేదు బీజిఎం తో జాతర. మంచి హై ఇస్తున్నాడు. టీజర్ చూసినప్పుడే అది అర్థమైంది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ప్రధానంగా మాట్లాడుకుంటుంది అనిరుద్ధ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి. అతను ఒక హీరో అయిపోయాడు. ఈ సినిమాతో హీరోనే చాలా ఎపిసోడ్స్ ని అతను తన బీజిఎం తో నిలబెట్టాడని మాట్లాడుతున్నారు. ఇది చిన్న విషయం కాదు. ప్రతి ఒక్కళ్ళు అనలైజ్ చేసి ఇదే చెప్తున్నారు. ఆ పైన పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయాయి. లోకేష్ కనకరాజ్ మీద ఇంప్రెషన్ ఉంది. అతను కూడా సాలిడ్ గా పర్ఫార్మ్ చేశాడు. అతని పర్ఫార్మెన్స్ లో ఇంటెన్సిటీ కనబడుతుంది. పోతే లోకేష్ కనకరాజ్ బ్రాండ్ ఉపయోగపడింది ఆడియన్స్ ని థియేటర్స్ కి తీసుకురావడానికి. అక్కడ ఇంకొకళ్ళు గేమ్ ఆడటం మొదలు పెట్టారు. సినిమాకి వచ్చిన తర్వాత ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో అనిరుద్ధ్ కొంత పార్ట్ తీసుకుంటే వామికా గొబ్బి ఆవిడ ఇంకొక పార్ట్ తీసుకుంది. ఆవిడ ఇప్పుడు పెద్ద సెన్సేషన్ అయిపోయింది. సోషల్ మీడియాలో ఆవిడకి మామూలు నీరాజనాలు నడవట్లేదు. యాక్షన్ హీరోయిన్ వచ్చింది అని సూపర్ గా ఆవిడని పొగుడుతున్నారు. ఆవిడకి మంచి ఫాలోయింగ్ క్రియేట్ అయిపోయింది అనే చెప్పాలి. ఆమె తెలుగులో ఇంట్రడ్యూస్ అవుతూ ఒక మంచి సినిమా చేసింది. ఆ తర్వాత ఇక్కడ అంత ఫేమ్ రాలేదు. హిందీలో వెళ్ళింది. హిందీలో కూడా కొన్ని మంచి క్యారెక్టర్స్ చేసింది. బట్ ఇది సాలిడ్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఇక సౌత్ లో ఆవిడ ఫుల్ బిజీ అయిపోద్ది. అంత బాగా చేసింది. అండ్ కొన్ని షార్ట్స్ చూస్తున్నా, కొన్ని సీన్స్ చూస్తున్నా ఆవిడ ఎంత జాతర చేసి ఉంటుందో సినిమాలో అర్థం అవుతుంది. తెలుగులో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలేదు. లిమిటెడ్ రిలీజ్ చేశారు. రిలీజ్ అయినంత వరకు సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి రెస్పాన్స్, ఏంటి కలెక్షన్స్. సినిమా బిజినెస్ వాల్యూ తెలుగు వరకు నామకే వస్తే జస్ట్ అలా అనుకుని ఉండొచ్చు. జస్ట్ ఎస్టిమేటెడ్ అంతే. ఒక 3 కోట్లు ఉంది. ఫస్ట్ రోజు చూస్తే 1.5 వరకు గ్రాస్ వచ్చింది. 2 తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా. హైదరాబాద్ వరకు, సిటీస్ వరకు కాదు, కొన్ని చోట్ల బి సెంటర్స్ లో కూడా సినిమాకి మంచి ఆపర్చునిటీస్ కనిపించాయి. దట్ ఈస్ బ్రాండ్ పవర్ ఆఫ్ లోకేష్ కనకరాజ్. తెలుగు మాస్ ఆడియన్స్ లో కూడా, తెలుగు యూత్ లో కూడా అతను బాగా వెళ్ళిపోయాడు. టాలెంట్ ని అలా రెస్పెక్ట్ చేస్తారు. ఒరిజినల్ టాలెంట్ కి అలాంటి రెస్పాన్స్ ఇస్తారు తెలుగు ప్రేక్షకులు. సినిమా పిక్చర్లు తెలుగు ప్రేక్షకులు. వరల్డ్ లోనే ది బెస్ట్ మూవీ లవర్స్ తెలుగు మూవీ లవర్స్. అసలు కింగ్ కాంగ్ కి అంటే ఒక గొరిల్లా, దానికి పోస్టర్ పెట్టారు, దానికి కట్అవుట్ పెట్టారు. అది తెలుగు ప్రేక్షకుల అభిమానం. లోకేష్ కనకరాజ్ ని ఇలా ఇష్టపడటంలో ఏ విధమైన తప్పు లేదు. వాళ్ళు అంతలా అభిమానాన్ని ప్రదర్శిస్తారు. తమిళనాడు వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు. అరే వాడు మా డైరెక్టర్, మేము అంత ఎంకరేజ్ చేయట్లేదు, మీరు ఎంతలాగా ఎంకరేజ్ చేస్తున్నారు, ఏం పిచ్చోళ్ళరా మీరు. ఎస్, మా వాళ్ళ అభిమానం అది. టాలెంట్ కి రెస్పెక్ట్ ఇస్తారు, టాలెంట్ ని గౌరవిస్తారు. దట్ ఈస్ వాట్ అదే కనపడుతుంది ఈ సినిమాకి సంబంధించి. అండ్ మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటే అసలు వదిలిపెట్టరు. ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు, నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తారు. అదే జరుగుతుంది DCకి సంబంధించి 2 తెలుగు స్టేట్స్ లో. ఫస్ట్ రోజుతో పోల్చుకుంటే రెండో రోజున 50% కలెక్షన్స్ లో గ్రోత్ కనపడింది. మామూలు విషయం కాదు ఇది. తమిళనాడు కంటే రెండో రోజున 2 తెలుగు స్టేట్స్ లో ఎక్కువ గ్రాస్ నెంబర్ పడిందని తెలుస్తుంది. అది సెన్సేషన్ అంటే. అలాగే ఉంటది, మామూలుగా కదా. అలాగే రిసీవ్ చేసుకుంటారు తెలుగు ప్రేక్షకులు ఏ సినిమానైనా సరే. అది DC అయితే జాతర చేయబోతుంది. ఈ 4 రోజుల వీకెండ్ ని DC కూడా సూపర్ గా యూటిలైజ్ చేసుకోబోతుంది. దానికి తగ్గట్టు మంచి ప్రాఫిట్స్ ఇవ్వబోతుంది తెలుగులో ఈ సినిమా రిలీజ్ చేసిన వాళ్ళకి. మామూలు హైప్ క్రియేట్ అవ్వలేదు. సాటర్డే కొన్ని షోస్ కి హౌస్ఫుల్స్ పడిపోయాయి. కొన్ని చోట్ల ఎక్స్ట్రా షోస్ యాడ్ చేశారు. సండే కూడా ఇదే పరిస్థితి కొనసాగుద్ది. మండే రోజున కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రిపోర్ట్ చేసే అవకాశం ఉంది. చూద్దాం మరి DC సెన్సేషన్ చివరికి ఎక్కడ ఆగుద్దో, ఎంత మంచి రిజల్ట్ తీసుకుంటుందో. తెలుగులో బ్లాక్ బస్టర్, తమిళలో పరిస్థితి ఏంటనేది చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా సినిమా ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 15 కోట్ల వరకు క్రాస్ రిపోర్ట్ చేసింది. టాక్ మెల్లగా మొదలవుతుంది. ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ పడొచ్చు. ఫుల్ రన్ లో సినిమా 50 కోట్ల మార్కుని టచ్ చేస్తుందా లేదా చూడాలి. 50 కోట్ల మార్కుని టచ్ చేయడం అంటే పెద్ద సెన్సేషనే. లోకేష్ కనకరాజ్ హీరో అయిపోయినట్టే. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇది ఇక్కడికి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను మిస్టర్ బి. కీప్ వాచింగ్ సినిమా ప్రిజం. థ్యాంక్ యూ.